నాగార్జున అప్పుడు ఎప్పుడు కాదండి, ఇప్పుడు ఎవరు ఇచ్చారు? ప్రభాస్ ఇచ్చాడు, మహేష్ బాబు ఇచ్చాడు, అల్లు అర్జున్ ఇచ్చాడు, విజయ్ దేవరకొండ ఇచ్చాడు. ఏ సినిమాకి లేకపోతే ఆ సినిమాకి ఇస్తారు అన్న. ప్రభాస్ ఫ్లాప్ అయిందంటే ఇంకోటి సాహో అస్సలు లేదు, ఇంకోటి రాధేశ్యామ్ అస్సలు లేదు. కింగ్డమ్ అదో అరే ఎందుకు అయ్యా ఓకే బ్రో, ఇప్పుడు ఐబొమ్మ ఆపితే మిగతా ఏం రావా ఇక? ఇంతటితో స్టాప్ ఉంటాయి కదన్నా, ఇంకేముంది మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అందరూ? దొరికిన పట్టుకున్నారు, దొరికిన వదిలేస్తున్నారు అంతే, ఇంకేముంది? అంటే పోలీసు వాళ్ళనే దొరికిందంటారా లేకపోతే వాళ్ళ వైఫ్ వల్ల దొరికిందంటారా లేదంటే ఇంకా దేని వల్ల కారణం వల్ల దొరికిందంటారా? వైఫ్ వల్ల అంటున్నారన్న, నాకు కూడా తెలియదు అంత. అయితే ఒకవేళ ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా? డివోర్స్ కోసం ఒకవేళ ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా? ఏడన్నా కరేబియన్ అంట, ఏడనో కరేబియన్ ఐలాండ్స్ అంట, ఏడనో ప్రాక్సీ సర్వర్లు పెట్టుకున్నాడంట. ఎట్లా దొరుకుతాడన్న? ఎవరు దొరుకుతారు? ఓకే బెదరు, సినిమా హీరోలు గానీ నిర్మాతలు గానీ మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆడి గురించి ఏం మాట్లాడతలేదు. ఆడి గురించి నష్టం ఉందంటావా, నిజంగా లేదంటావా? అసలు నష్టం లేదంటావా? ఏం లేదన్న, ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న. మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా. మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకున్నాడు కానీ ఏం డైరెక్ట్ థియేటర్ నుంచి తీసేయట్లేదు కదా. మూవీ తీసానన్న అన్న, ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది. మరి స్పందించకపోవడం ఏమంటావు? న్యాయమేనంటావా? ఎన్కౌంటర్ చేయాలంటున్నారు, ఏమంటావు? ఆందోళన చేయాలన్న ముందు. ఆడు కూడా ఏదో ఒకసారి చూసి ఉంటాడన్న. ఎందుకు అందరు మాట్లాడతారన్న జస్టిస్ జస్టిస్ అని, ప్రతి ఒక్కరు చూసినాడు ఐబొమ్మ. హెచ్డి క్వాలిటీ వచ్చిందన్న. ఇద్దరిది తప్ప చేశారు కానీ దాని గురించి ఏం చెప్తారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక సినిమాలో నటించే నటుడుగా మాకు పని లేకుండా చేశాడు, మాకు ఫుడ్ లేకుండా చేశాడు, రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేలా చేశాడు ఈ ఐబొమ్మ పెట్టినటువంటి అదే వ్యక్తి. మాకు ఇంతకు ముందు పనుల్లో దొరికేది. ఈ ఐబొమ్మ రాకముందు సినిమాలు బాగా చేసేవాళ్ళు. అవి ఒక్కొక్క సినిమా వచ్చి 100 days ఆడేవి, ఒక్కొక్క సినిమా వచ్చి 50 days 70 days ఇలా ఆడేది. అటువంటి రోజులు లేకుండా, అటువంటి రోజులు మళ్ళీ తిరిగి రాకుండా చేశాడు అనమాట. ఒక్క షో పడిందా, మార్నింగ్ షో, ఈవినింగ్ కల్లా ఐబొమ్మలో వచ్చేసేస్తుంది, సినిమా రిలీజ్ చేసేస్తారు. ప్రజలందరూ ఐబొమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. చేస్తారు, ఏముంది? ఇంత ముందు సినిమాకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఐబొమ్మలో ఉన్నది ఏంటి, సినిమా థియేటర్లో లేనిది ఏంటి? సినిమా థియేటర్లో చూస్తేనే ఎంజాయ్మెంట్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, అంతేగాని అదేమి లేదు. ఐబొమ్మ ముందు చప్పట్లు కొట్టగలరా? ఐబొమ్మ ముందు విసిరేయగలరా? ఐబొమ్మ ముందు థియేటర్లో వచ్చినంత ఆనందంగా అవసరం లేదు. అంటే టికెట్లు 1000 రూపాయలు తగ్గిస్తుంది కదా. సినిమా ప్రపంచానికి కష్టాన్ని తీసుకొచ్చి పెడతారా? ఫస్ట్ నువ్వు ఐబొమ్మలో సినిమా చూస్తే కళ్ళు పోతాయి. మరి ఇంకేం కావాలి? చాలా అంటే ఆడియన్స్ థియేటర్ రావడానికి ఇష్టంగా ఉన్నా గానీ పాప్కార్న్ రేట్లు ప్లస్ సినిమా రిలీజ్ టైంలో 1000 రూపాయలు ఐబొమ్మలో సినిమాలు చూసి చూసి చూడడం వలన కళ్ళకి చూపు తగ్గిందంట. ఇతని వయసు 18 సైట్ వచ్చిందంట. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు యువతే కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కానీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అనమాట. పెద్ద స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద చూసేటటువంటి సినిమా ఫోన్ స్క్రీన్ మీదనో, లేకపోతే ఇలా టీవీ స్క్రీన్ మీదనో, లేకపోతే ఇలా హోమ్ స్క్రీన్ మీదనో చూస్తే లాభం లేదు. చాలా మంది పబ్లిక్ ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తున్నారు, చేస్తారు. పిల్లలు కూడా ఐబొమ్మకే సపోర్ట్ చేస్తారు. అందుకనే కళ్ళకు చూపు తగ్గిందని చెబుతున్నాడు. కనబడలా? ఫోన్ అయినా టీవీ అయినా రెండు మేము మా సినిమా కనుక ఫెయిల్ అయితే మేము ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తాం. మీరు చేస్తారా? మేము నటించాము ఒక సినిమాలో. సినిమా కనుక ఫెయిల్ అయితే, సినిమా కనుక ఫ్లాప్ అయితే మా హీరోలు ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తారు. మీరు చేస్తారా రిటర్న్? అట్లా రిటర్న్ చేసిన అటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు నష్టపోయాము, మేము సినిమా తీసాము, హీరోయిన్ పెట్టుకొని సినిమా తీసాము,
మాకు హీరో వల్ల నష్టం జరిగిందని కృంగిపోతున్నటువంటి ప్రొడ్యూసర్లకి అవునండి. సరే ఈ డబ్బులు Direct రిటర్న్ print తీసుకోండి. చేయట్లేదండి. డైరెక్ట్ ప్రింట్ వస్తుంది. ఓటీటీకి వచ్చినప్పుడే తీస్తున్నాడు. అలా తీయడానికి ఏ అర్హత ఉంది నీకు? ఏ అర్హత ఉంది నీకు? తీస్తున్నావు ఏ అధికారంతో తీస్తున్నావు నువ్వు? ఎందుకు ఏ rights తో తీస్తున్నావు నువ్వు? మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఓటీటీని అఫోర్డ్ మిడిల్ చేయలేకపోతే క్లాస్ పర్సన్ 100 రూపాయలు పెట్టి సినిమాకి వస్తాడు. నువ్వు ఐబొమ్మల రిలీజ్ చేయడానికి నువ్వెవడు? వస్తాడు. చాలా మంది వెళ్తున్నారు 100 రూపాయలు పెట్టి. 100 రూపాయలు లేదు, చాలా మంది వెళ్తున్నారు టికెట్లు పెట్టుకొని. చాలా మంది వెళ్తున్నారు. కాదు ఇలాంటి వాళ్ళందరూ ఐబొమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. అతను చేస్తారు. దేవుడి లాగా ఇది రవిని తెలిసి తెలియని కొలుస్తున్నారు. వయసు. ఇది తెలిసి తెలియని Tenth అన్న, వయసు. tenth అన్న. నువ్వు ఎందుకు ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నావు తమ్ముడు? ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? పర్సన్ ఓటీటీని అఫోర్డ్ చేయలేకపోతే ఐబొమ్మనే అన్న ముందు వచ్చింది. సినిమా వాళ్ళందరూ లాస్ అవుతున్నావు అంటున్నారు కదా. మేము ఏదైనా కోట్లు పెట్టి మేము ఓటీటీలోకి వచ్చినప్పుడే కదా అన్న కోట్లు తీసేది. పెట్టి సినిమా ఏదో తీసుకొని థియేటర్ నుంచి తీసుకోవట్లేదు కదా అన్న. సినిమా తీసుకొని ఇటువంటి వాళ్ళ కోసం ఐబొమ్మలో సినిమా రిలీజ్ చేసుకోవడం కోసం. అన్న ఐబొమ్మలో రావట్లేదు అక్క, మూవీ రీల్స్ లో వస్తుంది. మూవీ రీల్స్ తప్పు పట్టాను అన్న, పర్లేదు. థియేటర్ ప్రింట్ రాకుండా ఓకే, ఐబొమ్మ లేదు కదా అట్లా. ఐబొమ్మ అట్లా చేయట్లేదు కదా, ఓటీటీ నుంచే తీస్తుంది. ఏదైనా సరే ఓటీటీ నుంచే తీస్తుంది. మీరు చెప్పండి ఏమంటారు? యూత్ కి ఇట్లా ఫ్రీగా చూసి చూసి అలవాటు అయిపోయింది. అదే తెలిసి తెలియని వయసు. సినిమా అంటే ఏంటో సినిమా అరే నీకైనా సరే 16 ఏళ్ళరా? నీకు 16 ఏళ్ళరా? అరే ఆధార్ కార్డు 18 ఏళ్ళకి టెన్త్ చదువుతున్నాడంటే ఈడు. 18 ఏళ్ళకి టెన్త్ చదివాడు ఉన్నాడా? 15 ఏళ్ళకి టెన్త్ చదువుతాడు. ఈడు వయసు ఈడే బయట పెట్టుకున్నాడు. ఈ విధంగా చేస్తున్నారంటారా? అంతే అక్క. ఇంకా ఆయనకేమన్నా ఆశలు ఉంటాయి అక్క, ఏదో ప్రింట్ చూపేసి వీళ్ళందరికి ఇచ్చేయాలని వాళ్ళందరికి హెల్ప్ చేస్తుండే అక్క. ఏం మన దగ్గర నుంచి ఏం అమ్మేయట్లేదు కదా. డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మేసిండా? ఒక మాట ప్రూఫ్స్ అమ్మకుండానే కోట్లు గడించాడా? అమ్మకుండానే కోట్లు గడించాడా? అమ్మకుండానే దీవుల్లో ఇప్పుడు ఐబొమ్మ రవిని ఏం చేయమంటారు? చంపేస్తారా? చంపేయక్కర్లా, సరైన శిక్ష వేస్తే చాలు. నువ్వేమంటావు తమ్ముడు? ఇంకొకటికి ఇటువంటి పని చేయకుండా సరైన శిక్ష వేస్తే చాలు. తమ్ముడు నువ్వేమంటావు? వదలొద్దు కాకపోతే. అన్న మీరందరూ చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి ఐబొమ్మలో. ఆ. మరి ఆంటీ కూడా చూసే ఉంటది, రిలీజ్ చేయమంటారా? ఆంటీ కూడా చూసే ఉంటది. ఐబొమ్మ రవిని రిలీజ్ చేయమంటారా? నేనైతే ఐబొమ్మలో చూడలే. ఓకే తప్పే అది అన్న, చూస్ చేసుకుంది రాంగ్ పాత్ వే. ఓకే తప్పు, శిక్షించండి పర్లేదు. ఆంటీ కూడా చూసే ఉంటది ఏదో ఒక నేను రోజు. చూడలే. నేను ఐబొమ్మలో అసలు సినిమానే చూడను. నేను టికెట్ పెట్టుకొని అది థియేటర్కి పక్కా. వెళ్తాను. నేను మీరు టికెట్ ఉన్నోళ్ళు పెట్టుకొని ఆంటీ. థియేటర్కి వెళ్తాను. మీరు ఉన్నోళ్ళు. నేను పెద్దన్నరా? నేను కోటుకున్నారా? నేను కోటుకుందండి. ఇవాళ కష్టపడితే కాదు, రేట్లు- నేను అన్నం తినాలా? నేను అయినా సరే థియేటర్కి కాదు వెళ్తాను. మేడం, రేట్ల వల్ల ఈ సమస్య వచ్చింది కదా. మరి రేట్ల గురించి ఎవరు? రేట్ల వలన కాదు, రేట్ల వలన కాదు. ఐబొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు. ఐబొమ్మలు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ వెళ్ళిపోతాయి. అట్లేం మళ్ళీ దిగుకుంటూ వెనక్కి అవ్వదు. వెళ్తాయి. వెళ్లకుండా ఏమీ ఉండవు. ఇప్పుడు రేట్ల వల్లే ఇదంతా. 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి మీరు ఐబొమ్మ వాడి అనుకోవటానికా? రేట్ల వల్లే ఐబొమ్మలకి ఆధారపడుతున్నారు. కదా, మరి దాని గురించి మాట్లాడలే. హైక్లు ఇస్తున్నారు కదా. 1000 రూపాయలు టికెట్లు ఎవరు పెడతారా అండి? ఏ మిడిల్ క్లాస్ పర్సన్ పెడతాడు? మిడిల్ క్లాస్ 100 రూపాయలకే ఉన్నాయి టికెట్లు. ఏదండి? 100 రూపాయలకే. మినిమం షోస్ కూడా 100 రూపాయలకే టికెట్లు ఉన్నాయి. ఇది IMAX టికెట్ ఏంటో తెలుసా ఒకటి? నువ్వు IMAX కి వెళ్తావు, IMAX గురించి మాట్లాడుతున్నావు. గోకుల్ థియేటర్కి వెళ్ళు. గోకుల్ థియేటర్కి వెళ్తారా? 100 రూపాయలే టికెట్. మెడల్ తెగేసా అంటే అంటే కాలం నాడు మెడల్ తెగేవా? 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీటీ తీసుకుంటారా? 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీటీ తింటారా? ఓటీటీ చూస్తే ఏమొస్తుంది? మరి బిర్యానీ మీరే కదా అన్నది అంటున్నారు. కడుపులో నిండుతుంది. మీరే కదా అంటున్నారు, ఓటీటీ లో ఉండదు కదా. ఓటీటీ నేను ఓటీటీలో చూడమని చెప్పలేదు, థియేటర్ లో చూడమని చెబుతున్నా. మీరు అప్పుడు 100 ఇప్పుడు రూపాయలు పెట్టి ఎప్పటికీ సినిమాకి చూడరా? రేట్లు ఎప్పటికీ స్నాక్స్ వల్ల ఓటీటీ కొంచెం జనాలు ఈ విధంగా సినిమానే చూడాలి. దాన్ని ఓటీటీలోనో లేకపోతే ఐబొమ్మను కోట్లు చేసి- రెవెన్యూషన్ తీసుకుంటారు. ఎందుకు మాట్లాడతారా? నువ్వు ఎప్పుడో సరే పాయింట్ వేసావు కదా, ప్రశ్న వేసావు కదా. ఇప్పుడు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారంటే హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఇస్తావా రిటర్న్? ఏ హీరో ఇలా ఇచ్చారు, చాలా మంది ఏ ఇచ్చారు. చూపించండి. చాలా మంది ఇచ్చారు.